ఇండిగో ఇండిగో రిలేటెడ్ గా జూలైలో విమానాల ఆలస్యం కారణంగా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు అయితే ప్రభావితం అవడం జరిగింది. లేట్ అవటం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. 1,66,000 మంది దాకా. తర్వాత వచ్చేసరికి సెకండ్ ప్లేస్ లో 61,599 మందితో ఎయిర్ ఇండియా ఉంది. హిందుస్థాన్ కాపర్ వచ్చేసరికి ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో నెట్ ప్రాఫిట్ సంవత్సరానికి 139.82% ఇంక్రీజ్ అయి 113 క్రోర్స్ అయితే చేరుకుంది. గ్లెన్ మార్క్ ఫార్మా యుఎస్ లో కంటి అలర్జీ చికిత్సకు ఉపయోగించే కొత్త ఔషధాన్ని విడుదల చేయడం జరిగింది. గ్లెన్ మార్క్ ఫార్మా వాళ్ళు యుఎస్ రిలేటెడ్ గా కంటి అలర్జీ రిలేటెడ్ గా కొత్త ఫార్ములా ప్రకారం ఔషధాన్ని విడుదల చేయడం జరిగింది. డిసిఎం శ్రీరామ్ గుజరాత్ లోని భరూచ్ లో సంవత్సరానికి 52,500 టన్నుల సామర్థ్యంతో హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఏదైతే హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్లాంట్ ఉంటుందో అది 52,500 టన్నుల కెపాసిటీతో ప్రారంభించడం జరిగింది. సో ఇలాంటి వివరాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.